హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పుడ్డింగ్ కేక్ ఎలా చేయాలో ఈజీ అండ్ సింపుల్గా చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలండి: బ్రెడ్, షుగర్, మిల్క్, ఎగ్స్, వెనిలా ఎసెన్స్. ఇవన్నీ మనకు కావాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. క్యారమిల్ కోసం షుగర్ని 1 కప్పు వేయాలండి. 1 కప్పు వేసేయాలండి. షుగరు వేసిన తర్వాత స్ప్రెడ్ చేయకుండా 1 నిమిషం అలా వదిలేయాలి. లైట్గా అలా కలిపేసి వదిలేయాలండి. మనకు మెల్ట్ అవడం స్టార్ట్ అయింది కదా, మనం ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలపాలండి. అప్పుడే మన క్యారమిల్ చాలా బాగా వస్తుంది. అలా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఉండలు లేకుండా ఎంత బాగా కలిపాలో అలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అలానే కలుపుతూ ఉండాలండి. అడుగు అంటకుండా చూసుకోవాలి, లేకపోతే క్యారమిల్ పాడైపోతుంది. చూసారా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనకు క్యారమిల్ అనేది స్టార్ట్ అవుతుందండి. అలా కలిపిన తర్వాత చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో క్యారమిల్. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. క్యారమిల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వేసి సెట్ చేసేసుకుందామండి క్యారమిల్. ఇంత బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో క్యారమిల్. మనకు మొత్తం బౌల్లోకి వేసి సెట్ చేసేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొత్తం స్ప్రెడ్ చేసేసి క్యారమిల్ అంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము బ్రెడ్ ముక్కలన్నీ జార్లో తుంచి వేసుకుందామండి. నేనైతే ఒక 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. బాగా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి జార్లోకి. వేసుకున్న తర్వాత 3 ఎగ్స్ అయితే నేను వేస్తున్నాను. వేసుకొని దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. 3 ఎగ్స్ వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వేయండి. మనకు ఎగ్ పుడ్డింగ్కి ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసేసుకుందాం. మిల్క్ వేసేసుకొని 1 కప్పు గ్రైండ్ చేసుకుందాము. తర్వాత 1 కప్పు షుగర్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ క్యారమిల్ సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో జల్లెడ పెట్టేసుకొని దాన్ని జల్లించుకుందాం. ఇది చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఈజీగా చేసుకోవచ్చండి, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని ఒక పెద్ద గిన్నెలో మనము వాటర్ వేసేసి ఒక కమ్మీ స్టాండ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసుకుందామండి, కవర్ చేసి. మీరు కావాలంటే మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ దాన్ని వదిలేయాలండి. తర్వాత చూడండి, నేను ఇప్పుడు దీన్ని బయటికి తీస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చండి, ఇంట్లోనే ఎవరైనా చేయొచ్చు ఇది. దీన్ని తీసి నేను పక్కన పెట్టేస్తున్నా. స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగా మనకు పుడ్డింగ్ కేక్ అనేది రెడీ అయిపోయిందో. అడుగులకి సైడ్ నేను అంటకుండా ఉండడం కోసం సైడ్లో బాగా తీస్తున్నానండి. అలా తీస్తే మనకు కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక 4 to 5 టైమ్స్ అలా తట్టితే ఈజీగా మనకు కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంత టేస్టీగా ఎంత బాగుంటుందండి చేసుకుంటే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలా ఎవరైనా చేసుకోవచ్చు. అలా పైన గార్నిష్గా పుదీనా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా కానీ చేసుకోండి. థ్యాంక్ యూ.
ఫర్ వాచింగ్ మై వీడియో.